வாங்க மேல ஏற்றிட்டு போறாங்க, எங்க மேல ஏற்றிட்டு போறாங்க. கொஞ்சம் வந்துருங்க சார் உள்ள. சார் ஆபீசர் சார் కొంచెం నేను तो दिखा बोलिए रहेगा तो कान भाई था இதோட கேமரா வண்டியில ஓகேவா? ஓகே ஓகே லைட் நோக்கிக்கலாம் வரைக்கும். ஏய் வண்டிடா டேய் வண்டி. வண்டிடா வந்து தெரியல எங்க வந்துச்சு வண்டி. ஏய் செக் பண்ணாதடா. టీవీకే అధినేత విజయ్ కాసేపట్లో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో అందిస్తారు. కార్తీక్. రైట్ సంతోష్, కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్ పైనూరులో ఉన్నటువంటి టీవీకే పార్టీ హెడ్ క్వార్టర్స్ కూడా చేరుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకోవడం కూడా జరిగింది. మొత్తం 108 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యాలయం లోపలికి కూడా వెళ్లడం కూడా జరిగింది. చాలా అత్యంత కీలకమైనటువంటి సమావేశంగా కూడా చెప్పుకోవాలి. ఒక్కసారిగా కూడా 2 ఏళ్ల క్రితం పార్టీ ఏర్పాటు చేసి ఊహించిన విధంగా అందరూ అంచనాలను తలకిందులు చేస్తూ కూడా ప్రజల మనల్ని కొన్ని 108 సీట్లకు పైగా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా టీవీకే పార్టీ అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మాత్రం మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు జరగబోయేటువంటి ఎమ్మెల్యేలతో సమావేశం మాత్రం అత్యంత కీలకంగానే చెప్పుకోవాలి. మొత్తం ఎమ్మెల్యేలకు అందరూ కూడా కలిసి విజయ్ శాసనసభ నేతగా కూడా ఎన్నుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ శాసనసభ నేతగా కూడా ఎన్నుకున్న తర్వాత నేరుగా గవర్నర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంది ప్రభుత్వ ఏర్పాటు కోసం. అయితే ప్రస్తుతం గవర్నర్ కూడా ఇక్కడకు తమిళనాడుకు రానటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తిరువనంతపురంలో కూడా అక్కడ కూడా కేరళలో కూడా ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా రాజకీయ పార్టీలు కూడా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ రోజు అయితే తమిళనాడుకు గవర్నర్ పర్యటన రద్దయినట్టుగా కూడా తెలుస్తుంది. రేపు సాయంత్రం ఆయన చెన్నైకి చేరుకుంటున్నారు. సో రేపు సాయంత్రమే చెన్నైకి గవర్నర్ వచ్చాకే విజయ్ ఆయన్ను కలిసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అంతకంటే ముందుగానే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కావాల్సినటువంటి మరొక 11 సీట్లకు సంబంధించి ఎలా పొందాలి అనే అంశాలన్నిటి మీద కూడా ఇప్పటికే పార్టీ నేతలందరూ కూడా ఇతర చిన్న పార్టీలతో పాటు ఏదైతే వామపక్ష పార్టీలతో పాటు డిఎంకే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి అన్నిటి మీద కూడా ప్రస్తుతం విజయ్ ఎక్కువగా కూడా ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ సమావేశం కూడా మొత్తాన్ని కూడా అంటే మొత్తం 108 ఎమ్మెల్యేలను గెలిచిన వెంటనే పైనూరుకు రావాలని చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం అందరూ కూడా పార్టీ హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక కోలాహలంగా కూడా ఎలా ఉందనేది కూడా మనం చూడొచ్చు. మొత్తం చుట్టూరు కూడా అభిమానుల సందడితో ఉండిపోయినటువంటి పరిస్థితి. పార్టీ హెడ్ క్వార్టర్ కావడంతో సీఎం క్యాండిడేట్ కావడంతో భారీ భద్రత అనేది కూడా మొత్తం కూడా ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే లోపల సమావేశంలో మాత్రం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా పార్టీ సమావేశంలో తీసుకోబోతున్నట్టుగా వచ్చింది. ఒకటి తొలిత శాసనసభ నేతగా ఎన్నుకోవడం, దాని తర్వాత ఏ పార్టీతో ముందుకు వెళ్లబోతున్నారు, ఏదైతే పొత్తుకు సంబంధించి బయట నుంచి మద్దతు వస్తుందా లేదంటే ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి ఆయా పార్టీలు ముందుకు వస్తాయా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. వీటన్నిటినీ కూడా పార్టీ నేతలకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే వివరించేటువంటి ప్రయత్నం అయితే విజయ్ చేస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలందరూ కూడా
లోపలికి వెళ్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం అయితే ప్రారంభం కాబట్టి సమావేశంలో విజయ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. తాము ఎవరితో కలిసి వెళ్లబోతున్నాం, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నాం అనేటువంటి అన్ని అంశాలను కూడా పూర్తిగా వివరించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే మాజీ మంత్రి టీవీకే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి సెంకోటియన్ కూడా కొద్దిసేపటి క్రితమే పార్టీ కార్యాలయానికి చేరుకోవడం కూడా జరిగింది. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాము, మాకు కావాల్సినటువంటి మద్దతు మాకు ఉంది, బయట నుంచి కావచ్చు, అలా ఏదైతే ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ కూడా ఎలా అయినా 2 రకాలుగా కూడా మాకు కలిసి వస్తుందని చెప్పి ఆయన కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఆయనైతే మద్దతు ఏదైతే మంతనాలు జరుపుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో ఆయన టచ్ లో కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా వామపక్ష పార్టీలకు సంబంధించి సిపిఎం, సిపిఐ చెరు 2 సీట్లు కూడా గెలవడం కూడా జరిగింది. ఇక పిఎంకే పార్టీ కూడా ఉంది. అయితే పిఎంకే, డిఎంకే, ఏఐడిఎంకేలో ఉన్నటువంటి నేపథ్యంలో అది ఎలా తీసుకుంటారు వాళ్ళని అనేది కూడా చూడాలి. ఎందుకంటే కేవలం కావాల్సింది ఇప్పుడు 11 సీట్లే కాబట్టి కాంగ్రెస్ పార్టీతో సహా వామపక్ష పార్టీలు మరొక ఇండిపెండెంట్ పార్టీగా ఉన్నటువంటి మరొక పార్టీతో కలిస్తే మాత్రం 11 సీట్లు అనేది సునాయాసంగా వస్తుంది. అయితే వీరు ప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యి పనిచేస్తారా లేకపోతే బయట నుంచి మద్దతు ఇస్తారా? ఎందుకంటే గతంలో జరిగినటువంటి చాలా చోట్ల కూడా పిఎంకే పార్టీ 2021లో డిఎంకేకి బయట నుంచే మద్దతు ఇచ్చింది. సో అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వామపక్ష పార్టీలు అయితే ఓపెన్ గానే ప్రకటించడం కూడా జరిగింది. విజయ్ తమకు కనుక కాల్ చేసి మమ్మల్ని ఆహ్వానిస్తే మాత్రం మేము ఖచ్చితంగా విజయ్కి మద్దతు ఇస్తాం, ఎందుకంటే ఒక సరికొత్త చరిత్రను విజయ్ లిఖించారు, ప్రజలందరి మద్దతును పొందారు కాబట్టి ఆయన ప్రజల ఏది ఇచ్చినటువంటి మ్యాండేటరీని మేము కూడా గౌరవిస్తాము, ఆయనకు మద్దతుగా నిలుస్తామంటూ కూడా వామపక్ష పార్టీలు ఓపెన్ గానే విజయ్కు ఆఫర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో విజయ్ ఎలాంటి అడుగులు వేస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. లోపల సమావేశం ప్రారంభమైన తర్వాత మనకు మరింత క్లారిటీ అయితే పొత్తుల విషయంలో కావచ్చు, తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, విజయ్ అడుగులు ఎలా ఉంటాయి, బయట నుంచి మద్దతు తీసుకుంటారా, ప్రభుత్వంలో కలిసి తీసుకుంటారా, లేదంటే చిన్న పార్టీలతో కాకుండా తను ఇచ్చినటువంటి హామీలకు, ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలంతా కూడా అంత ఆషామాషిగా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. సో వీటన్నిటికీ సంబంధించి కేంద్రం మద్దతు ఉంటే గానీ చెల్లినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఏమైనా అన్నా డిఎంకేతో ఏమైనా కలిసి వెళతారా, అంటే బీజేపీ లేకుండా వెళతారా, బీజేపీతో కలిసి వెళతారా, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు అయితే ఉన్నాయి. అయితే విజయ్ మనసులో ఏముంది, విజయ్ ఎలా వెళ్తారన్నది మాత్రం మనకు మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారు కాబట్టి ఆ సమావేశంలోనే ఈ సమావేశంలోనే కొన్ని నిర్ణయాలను అయితే విజయ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.